ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 18 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పింది అర్థమైంది. ఒకడైనా తగ్గాడా 18 లక్షల్లోని? ఇది గైస్ వీని పరిస్థితి. 18 లక్షల ఫాలోవర్స్ ఉండే వీనికి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు 15 లక్షల ఈ రోజుతోని. ఇంకా రేపు ఎల్లుండి ఎట్లా తగ్గుకుంటూ పోతారు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు సినీ. ఈరోజు మనం ఒక నీచ్ కమిన్ కుత్తేగాని గురించి మాట్లాడబోతున్నాం. వాడే అన్వేష్, నా ఛానల్ అన్వేష్. వీడు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నా అని అనుకుంటూనే అమ్మాయిలని నీచంగా మాట్లాడతాడు, అమ్మాయిల గురించి గలీజ్గా మాట్లాడతాడు. అదే కాకుండా ఒక 14 ఏళ్ల బాలికతోని శృంగారం చేసిన అని పచ్చిగా సిగ్గు లేకుండా చెప్తున్నాడు వాడు. ఇదే కాకుండా మొన్న శివాజీ గారి మ్యాటర్ ఏదైతే జరిగిందో దాంట్లో మాట్లాడకుండా ఆ టాపిక్ మొత్తాన్ని తీసుకుపోయి హిందువుల మీద వేసేసిండు. హిందువుల మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నిటికీ కారణం అనుకుంటా మాట్లాడుతున్నాడు. ఈ వీడియోలో ఈ నీచం గురించి పచ్చిగా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి. ఒరే, ఎక్కడ చదివినవరా నువ్వు సీతమ్మని ద్రౌపదిని రేప్ చేశారని? అసలు సీతమ్మని అపహరించినందుకే కదా రాముడు రావణాసుని ఎంపి రామాయణం జరిగింది. ద్రౌపది మీద చేసినందుకే కదా కురుక్షేత్రం జరిగింది, మహాభారతం చదువుకుంది. ఎవడరా నీకు రామాయణం మహాభారతాలు బోధించింది? సిల్క్ స్మిత, జయమాలని, జ్యోతిలక్ష్మి కనబడలేదా? సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్ చీరలు కొట్టుకుంటే ఏ కొడుకురా సినిమా చూస్తారు? ఏంది చీరలు కట్టుకొని ఎక్స్పోజింగ్ చేయకుండా ఉంటే హీరోయిన్లు సినిమాకి ఎవడు రాడా? మరి బాహుబలి 2లో ఏముందిరా ఎక్స్పోజింగ్? మొత్తం చీరలేగా. 1800 కోట్లు కలెక్ట్ చేసినది, ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ క్రాసర్. అదే కాకుండా జాతిరత్నాలు, మహానటి, మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంది. ఆ సినిమాలను చూడలేదా? జనాలు థియేటర్కి వచ్చి వాళ్ళేదా? చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో చెప్పడానికి. వాడు అమ్మాయిల సైడ్ ఉండి నువ్వురా చెప్పడానికి అంటున్నాడు అనుకోకండి. వాడి నిజస్వరూపం అది కాదు ఇది. అంటే పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తుంది ఏది కిందన. అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు. అరే అమ్మాయిల సేఫ్టీ అనేది మతం మీద డిపెండ్ అయి ఉండదు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం దీనికి సంబంధం లేదు. ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఏదైతుందో అది ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది ఆ రేప్ చేసే వాళ్ళ మీద, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నీ లాజిక్ ప్రకారం అసలు క్రిస్టియన్స్ మీద అఘాయిత్యాలే జరగలేదు, యుఎస్లో రేప్ కేసెసే లేదు అనుకుందాం. మరి ఇండియాలో సంవత్సరానికి 31,516 కేసులు నమోదైతే అమెరికాలో 4,31,840 కేసులు నమోదవుతున్నాయి. దానికేమంటావు? క్రిస్టియన్ అమ్మాయిలు చాలా సేఫ్గా ఉండాలి కానీ లెక్క ప్రకారం. అన్న మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అదే అంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? అదే అబ్బా బాములోడు కాదు. 1000 రూపాయలు అంటే నువ్వు విన్నారు కదా వాడు ఏమంటున్నాడు? నేను ఒక 14 ఏళ్ళ అమ్మాయితో చేసినాను ఒప్పుకుంటున్నాడు. ఒక 1000 రూపాయలు ఉంటే మీరు కూడా రండ్రా ఎవడొద్దు అంటున్నాడు. చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్, జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేసేస్తారు. ఇంకా వీన్ని ఏమనాలి? వీనికి అసలు వీని తిడదామంటే సూట్ అయ్యే పదాలే దొరుకుతలేదు. నిజానికి అండర్ 18 అమ్మాయితో చేసినందుకు వారి మీద పాక్సో కేసు ఫైల్ చేసి బొక్కలేయాలి. కానీ ఈ మ్యాటర్ ఇంకా మొత్తం అందరికీ తెలుసా తెలీదా, అంతవరకు పోయిందా లేదా గవర్నమెంట్ వరకు అనేది అయితే నాకు తెలీదు. ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. అరే అన్వేష్, నీకు గ్రౌండ్ ఫ్లోర్ మస్తు వలసిందిరా. రేపులు వేసేటోళ్ళు, రేపిస్ట్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు, దానికి మతంతో సంబంధం లేదు. ఎవరు రేపులు వేస్తున్నారంటే ఈ హిందువులు అంట. మళ్ళీ నువ్వే ఒకప్పుడు ఎట్లున్నావు చూడు. మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కదా, నన్ను ఏం చేయమంటావు? హిందువులందరూ రేప్ చేస్తున్నారు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు హిందువే కదా, నువ్వు కూడా రేపిస్ట్వేనా? ఎందుకురా ఒక రేపిస్ట్కి కమ్యూనిటీని, ఒక రిలీజియన్ని అంటగడతారు? రేపిస్ట్ మైండ్ సెట్ ఉన్నోడు మాత్రమే రేప్ చేస్తాడు, దానికి మతానికి సంబంధం లేదు. ఆ మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కదా, నన్ను ఏం చేయమంటావు? ఈ బైబిల్ ఎక్కడిది అన్వేష్ అంటే? నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను చెప్పండి? యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చలు చూపించాను. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో
చెప్పడానికి అందరికి ఈ తబలే మానం కాపాడుతుంది పప్పు. మరి నువ్వు రా అమ్మాయికి చెప్పడానికి టవల్ కప్పుకుంటే మానం కాపాడుతావని. బ్రెజిల్ వచ్చి ఇలాంటి ఊర్ల మీద దండయాత్రలు చేయండి అయ్యా. చూడండి బ్రెజిల్ వచ్చి గుంటలు నూరు ఎకరంతా తీసుకొచ్చి పడేస్తారు ఆటో డ్రైవర్ కరెక్ట్గా ఆ పల్లెటూరుకి. చాలా బాగుంటారు. అందగత్తులు మళ్ళీ చూస్తున్నారు కదా, మామూలుగా ఉండాలన్నమాట. ఆల్ ఆర్ బ్యూటిఫుల్ మెన్, వెయిటింగ్ ఫర్ మెన్ అనమాట. మీరు కొంచెం పుణ్యం కట్టుకోండి. ఇది బ్రెజిల్ పోయి అక్కడున్న అందమైన అమ్మాయిల మీద దండయాత్ర చేయాలంట, దున్నుకోవాలంట పోయి. అరే ఏం చెప్తున్నావురా యూట్యూబ్లో ఉండి, నువ్వు అందరికి ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నావు? నిన్న నీకు లాభం లేదు అసలు. ఫస్ట్ నీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు అనాలి. చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. చీని బ్రతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఎందుకు అయ్యేద్దవ్వా అన్నది అయ్యేద్దవ్వా. అరే గుడ్డలు ఇప్పుకొని తిరగడం కాదా స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ అంటే ఈక్వల్ రైట్స్ కోసం పోరాటం చేయడం, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆపర్చునిటీస్ ఇన్ జాబ్స్, ఇట్లాంటివి ఏమైనా ఇప్పురా. గుడ్డలు ఇప్పుకోవడం కాదు. మన శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు కదండి. కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు శివాజీ గారి పాత వీడియో ఒకటి ఉంటుంది, వీడిని కొంచెం పొగుడతాడు మంచి యూట్యూబర్ అని చెప్పి. దాన్ని చూసి అయ్యో శివాజీ గారు నా ఫ్యానా, ఇంతసేపు తిట్టినందుకు నేను సారీ, క్షమాపణలు అడుగుతున్నా, నేను అన్న మాటలని వెనక్కి తీసుకుంటున్నా అంట. మరి ఎందుకురా నువ్వు చేసిన వీడియోలన్నిటికీ పెద్ద అమ్మాయిల స్వేచ్ఛ, అమ్మాయిల కోసం పోరాటం చేస్తున్నా అని పెట్టుకోవడం? నీ ఫ్యాన్ అని తెలియగానే ఎమ్మటే వదిలేస్తావా? లవ్ యూ ఆల్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే.